హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. అయితే మనం ప్రీవియస్ వీడియోలో ₹1,00,00,000 బడ్జెట్ కాలేజెస్ లేకపోతే ₹1,00,00,000 ఖర్చు పెట్టదలుచుకున్నప్పుడు ఏమున్నాయనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసాం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బ్రాకెట్లో ఎక్కువ తీసుకోకుండా మనం డైరెక్ట్గా 60కి వచ్చేద్దామండి. 80 కూడా చేయొచ్చు, కానీ 80 ఆప్షన్ దాన్ని మళ్ళీ అడ్ చేసి ఇటు చేసి చెప్పేది ఉంటుంది కాబట్టి అట్లా లేకుండా స్ట్రైట్ అవే మనం 60కి వద్దాం. ట్యూషన్ ఫీజెస్ వరకు ఒక 60 లక్షలు పెట్టుకోగలిగినప్పుడు మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చూద్దాం. సో 60 lakhs బడ్జెట్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఏం పెట్టుకోవచ్చు? ఒక ఎంపీసీ అయిపోయినటువంటి పేరెంట్ 60 లక్షలు పెట్టదలుచుకుంటే ఏం పెట్టచ్చు అనుకున్నప్పుడు, సో ఇందులో కూడా మళ్ళీ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి పైలటే వస్తుందండి. సో ఇది కన్వెన్షనల్ రూట్లోకి వెళ్తే, కన్వెన్షనల్ రూట్ అంటే మనం నార్మల్గా క్యాడెట్ కాకుండా ఇంకొక ప్రోగ్రామ్ అనమాట. ఇది 42 lakhs వచ్చేసి మీకు సిపిఎల్ లైసెన్స్కి అవుతుంది ఖర్చు, ప్లస్ ఒక 15 lakhs వచ్చేసి మీకు టైప్ రేటింగ్ అవుతుంది. ఓకే, ఇంకొక 3-4 lakhs వచ్చేసి హాస్టల్కి అవుతుంది. అది కాబట్టి అప్రాక్సిమేట్గా ఇది పైలట్ అనేది ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. 60 లక్షలు పెట్టగలిగినటువంటి పేరెంట్స్కి ది బెస్ట్ రూట్ అనమాట. సో ఖచ్చితంగా మేము ఇంజనీరింగ్ రూట్లోకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా కర్ణాటక రాష్ట్రం మనం తీసుకోవాలి. దీంట్లో ప్రధానంగా కర్ణాటకలో మనం తీసుకున్నప్పుడు ఒక 4 కాలేజీలు ఈ బ్రాకెట్లోకి వస్తాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఆర్వి గ్రూప్లో చాలా కాలేజెస్ ఉన్నాయి. ఆర్వి యూనివర్సిటీ ఉంది, ఆర్వి సిఈ ఉంది, ఆర్వి సిఎం ఉంది, ఇట్లా 3 కాలేజీలు ఇందులో ఉన్నాయి. దీని తర్వాత వచ్చేసి బిఎంసిఈ. ఓకే, బిఎంసిఈ అంటే ఇది ఒక కాలేజ్, బిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు, బిఎంఎస్. ఓకే, బిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. థర్డ్ కాలేజ్ వచ్చేసి ఎంఎస్ రామయ్య ఐటీ, ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, ఫోర్త్ కాలేజ్ వచ్చేసి మీకు పెస్ యూనివర్సిటీ. సో ఇవి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు ఆప్షన్స్ అండి. ఒక 4 ఆప్షన్స్ చెప్పిన ఇవన్నీ కూడా 60 లక్షల బడ్జెట్లో ఉన్నటువంటి ఆప్షన్స్. ఓకే, ఈ 60 లక్షల బడ్జెట్లో మహారాష్ట్రకి వెళ్ళదలుచుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రత్యేకమైనటువంటి కాలేజెస్ ఉంది, ఇది నాన్ ఇంజనీరింగ్ కాలేజ్. టెక్నికల్గా చెప్పాలంటే దీని పేరు వచ్చేసి మీకు ఫ్లేమ్ యూనివర్సిటీ అండి. ఫ్లేమ్ యూనివర్సిటీ ఇది పూణేలో ఉంటుంది. అప్రాక్సిమేట్గా దీనికి కూడా ఇయర్లీ 15 lakhs into 4 years 60 లక్షల రూపాయలు అయిపోద్ది ఖర్చు. ఓకే, ఇది హ్యుమానిటీస్ ఎక్కువ చెప్తూ ఉంటారు ఇక్కడ, కానీ కొంత ఎకనామిక్స్, ఫిన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇన్ ద ఇంటర్నెట్. సో ఫ్లేమ్ యూనివర్సిటీ అనేది ఈ సెక్షన్లో మహారాష్ట్రకి సంబంధించినటువంటి కాలేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఇండియాకి సంబంధించి ఈ బడ్జెట్లో అయితే ఇంతకన్నా పెద్ద కాలేజెస్ లేవండి. రిమైనింగ్ 60 లక్షల బడ్జెట్ కన్నా అన్ని కింద కాలేజెస్ ఉన్నాయి. ఇంకా ఢిల్లీలో అయితే అన్నీ కూడా మీకు తక్కువ బడ్జెట్లు ఉంటాయి. ఈవెన్ తమిళనాడులో తీసుకున్నా కూడా మీకు 60 లక్షల బడ్జెట్లో అంత పెద్ద కాలేజ్ ఏది కూడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు లేదు. కాబట్టి 60 లక్షల బడ్జెట్కి అయితే ఇంతవరకు ఆప్షన్స్ అండి. ఇంకొక బెస్ట్ ఆప్షన్ 60 లక్షల్లో చెప్పడం మర్చిపోయినాను, దుబాయ్ బిట్స్ అండి. ఓకే, మీరు బిట్స్ పిలాని దుబాయ్ పెట్టుకున్నట్లయితే మీకు ఈ ఆప్షన్ వచ్చేసి ఖచ్చితంగా ఒక 60 లక్షల్లో అయిపోతుంది. మీరు ఒకవేళ 90% అబవ్ ఉంటే, ఒకవేళ మీకు కానీ 80 అట్లా కానీ ఉన్నట్లయితే ఒక 70 lakhs బడ్జెట్ అవుతుంది. ఓకే, పర్సంటేజ్ తక్కువ ఉంటే ఒక 70 lakhs అవుతుంది. అదర్వైజ్ బిట్స్ పిలాని ఇది ఇంక్లూడింగ్ హాస్టల్ 60 అయిపోతుంది. కాబట్టి ఇది ఒక మంచి ఛాయిస్. దుబాయ్ బిట్స్ పిలానిని కూడా మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ సూపర్ కాలేజ్ అండ్ మంచి ప్యాకేజ్ వస్తుందండి. 22 లక్షలు ఆన్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ వస్తుంది. 22 lakhs ఎల్పిఏ పర్ యానం. ఓకే, 22 lakhs పర్ యానం ప్యాకేజీ బిట్స్ పిలాని దుబాయ్లో మినిమం మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బిట్స్ పిలాని కూడా మీ యొక్క 60 lakhs బ్రాకెట్ కాలేజెస్లో పెట్టుకోండి. ఓకే, సో ఇదండి ఈ 60 లక్షల బడ్జెట్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరన్నా మీరు అడ్మిషన్ కావాలనుకున్నట్లయితే 60 లక్షలైనా ₹1,00,00,000 బడ్జెట్ అయినా మీకు ప్రాపర్ గైడెన్స్ అవసరం. ఎందుకు? మీరు సరైనటువంటి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా, సరైనటువంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్సెస్, టేస్ట్ అండ్ ఎబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ ఫైనాన్షియల్ వైబిలిటీలో ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఎప్పుడు మీకు అండగా ఉండటమే కాకుండా సరైనటువంటి మార్గదర్శకత్వం చేసి మీ విద్యార్థిని సరైనటువంటి కాలేజీలో చేర్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.